బంగ్లాదేశ్తో స్వదేశంలో 2 మ్యాచ్ల సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్కు సంబంధించిన 16 మంది సభ్యుల స్క్వాడ్ను ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. ఈ స్క్వాడ్ని గమనిస్తే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ దాదాపు 20 నెలల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో ఆడబోతున్నాడు. మరో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా ఈ సిరీస్లో చోటు సంపాదించాడు. వీరితో పాటు ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రాణించిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ స్క్వాడ్లో అయితే చోటు సంపాదించాడు గానీ తుది జట్టులో అతడికి స్థానం దక్కకపోవచ్చు అనే విశ్లేషణలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ప్లేయింగ్ 11లో చోటు కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య విపరీతమైన పోటీ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాహుల్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కీలక టోర్నమెంట్ అయిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబరులో జరగనుంది. ఈ సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని 50 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని భారత్ జట్టు ఆలోచన. అంతేకాకుండా జట్టు కష్టాలు ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్లో ఆడిన అనుభవం కూడా ఉండడం రాహుల్ కు అదనపు అడ్వాంటేజ్. ఇదే తరహా ఆటని తాజాగా జరిగిన దులీప్ ట్రోఫీలో అర్ధ సెంచరీ చేసి రాహుల్ తన సత్తా చాటుకున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ ని జట్టు నుండి తప్పించలేదు. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో అతడి వైపే టీమిండియా మొగ్గు చూపనుంది. అతడి తాజా గణాంకాలు చూసుకుంటే తన చివరి 3 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికాలో 1 సెంచరీ చేసి అత్యుత్తమ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. గాయం బారిన పడ్డానికి ముందు హైదరాబాద్లో ఆడిన తన చివరి టెస్ట్ మ్యాచ్లో 86 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడు ఫిట్ గా ఉండడమే కాదు జట్టుకు అందుబాటులో కూడా ఉన్నాడు. ఈ కారణాల వల్ల రాహుల్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కుతుంది. అయితే సర్ఫరాజ్ ఖాన్ కూడా తనకు వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పటికీ టీం మేనేజ్మెంట్ బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీసే కాకుండా ఆస్ట్రేలియా పర్యటనను కూడా దృష్టిలో ఉంచుకుని అనుభవం ఉన్న రాహుల్ ని తుది జట్టులో ఎంపిక చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.